నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చింతలు తీర్చే తల్లిగా విరాజిల్లుతున్న చింతలూరు నూకాంబిక అమ్మవారికి శాకాంబరి అలంకరణ. ఇంద్రాపాలెం గ్రామంలో ఘనంగా దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు. అక్రమంగా తరలిస్తుండగా పీడీఎస్ బియ్యం పట్టివేత. రాయవరం మండలంలోని వెదురుపాకలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వెలిసిన చింతలు తీర్చే తల్లిగా బాలరిష్టాలను తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న శ్రీ నూకాంబిక అమ్మవారికి ఆషాఢమాసం నూకాంబిక అమ్మవారి జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం కావడంతో శాకాంబరి అమ్మవారిగా వివిధ రకాల కాయగూరలు పండ్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలతో పెద్ద సంఖ్యలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహక అధికారి ఉండవల్లి వీర్రాజు చౌదరి మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం పురాతనమైన దేవస్థానంగా ప్రసిద్ధి చెందిందని, ఆలయ అభివృద్ధిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను, గోపురం నిర్మాణాలను స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు, నాయకులు, గ్రామస్తుల సహాయ సహకారాలతో చేపట్టామని, ఆషాఢమాసం అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శాంత స్వరూపిణి శాకాంబరి అమ్మవారిగా అలంకరించి మహిళలతో పెద్ద ఎత్తున సామూహిక కుంకుమ పూజలు నిర్వహించామని, దాతల సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. అలాగే పైన చేస్తారు. ఎందుకంటే మన రవి ఎంతో కొంత ఇటువంటి ముఖ్య కార్యక్రమాలు కావాలి అని ఉద్దేశిస్తాం. కాబట్టి మీరు ఈ శిఖరాలు ఎక్కువ కట్టడం జరుగుతుంది. ఇంకా సుమారుగా 20-25 లక్షలు అవసరం ఉంది. మీరు ఎవరైనా ఎంత ఇచ్చినా కూడా మీకు రసీదు ఇస్తారు. ప్రాపర్గా లెక్కలు చేసుకో, మీరు ఏమైనా ఇబ్బంది లేదు. కాబట్టి ఈ పెళ్లి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళండి. మీరు ఎవరైనా ఎందుకంటే కొంచెం ఎక్కువ 2 కోట్ల 50 లక్షలు 3 కోట్ల వరకు అయ్యి ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కొంచెం షార్టేజ్ ఉంది. కాబట్టి మీరందరూ దయతో అమ్మవారి మీద ప్రేమతో మీరందరూ కూడా ఎంతో కొంత చేద్దాం. వచ్చే విజయదశమి మొదలైతే మీరు ఇంటి వచ్చి రాలే ఈ ఎన్నట్లో కూడా మనం ప్రతి ఒక్క కార్యక్రమం. జలయజ్ఞ ప్రదాత, పేదల పెన్నిధి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు మాజీ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీనివాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇంద్రాపాలెం మార్కెట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించడంలో ఎంతో కృషి చేశారని కొనియాడారు. అదే బాటలో తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించారని తెలిపారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ అనుసూరి ప్రభాకర్, సీనియర్ నాయకులు పెంకె రాధా మనోహర్, బొంతు లీలాకృష్ణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ సూరంపూడి మాధవ, గ్రామ కమిటీ అధ్యక్షులు పులివెల శ్రీనివాస్ కుమార్, కడవలి బాబ్జీ, ప్రకాష్, రమణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 76 పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాము మా ఇంద్రపాలెం గ్రామంలోనే. అదేవిధంగా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ కుటుంబ సభ్యుల మీద కూడా ఆయుర ఆరోగ్యాలతో ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీని
ఎదరగా తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వెంట ఉండి మళ్ళీ అదేవిధంగా గ్రంథంలో లాగే సీఎంగా చూడాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఐక్యతా భాగంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అలాగే రైతులకు రుణమాఫీ, అలాగే పోలవరం ప్రాజెక్టు, జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టు, మరి అనేకమైన సంస్థలను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి చక్కటి పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి వైఎస్ రాజశేఖర గారు. అలా రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి కార్యక్రమం మరి ఈరోజు తండ్రి బాటలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయాణిస్తూ తండ్రి 2 అడుగులేస్తే నేను 4 అడుగులు మంచి చేస్తానని చెప్పి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి 5 సంవత్సరాలు ఒక చక్కటి పరిపాలన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా అనేక రకాల నవరత్నాలను తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. మరి రానున్న కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా పరిపాలన వస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, మోసపోయాం, మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసుకున్నాం. మరి రేపు రానున్న ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని చెప్పేసి అందరి సమస్యలు తెలియజేసే అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. రావులపాలెం మండలం గోపాలపురం హైవేలో విజిలెన్స్ శాఖ అధికారులు అక్రమ రవాణాపై నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా నరసాపురం నుంచి ఏపీ 39 VF 3434 నెంబర్ గల వ్యాన్లో అక్రమంగా తరలిస్తుండగా పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. వెంటనే వ్యాన్ను సీజ్ చేసిన అధికారులు డ్రైవర్తో సహా వివరాలను రావులపాలెం ఎంఎస్ఓ పి వెంకటేశ్వరరావు, వీఆర్ఓ వి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రావులపాలెం పోలీస్ స్టేషన్కు అప్పగించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని గోడౌన్ రైస్ మిల్లుకు తరలిస్తామని తెలిపారు. ఉదయం విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారికి మరియు ఎంఎస్ గారు మాకు అక్రమంగా పీడీఎస్ బియ్యం వ్యాన్లో ఏపీ 39 VF 3434లో బియ్యం తరలిస్తున్నారని మెసేజ్ రాగా రావులపాలెం మండలంలో మరి దేవరపల్లి గోపాలపురం గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర దారికాయగా మరి ఏపీ 39 VF 3434లో బొమ్మతి జాన్ అనేవారు నరసాపురం నుండి 60 బస్తాల బియ్యం, సుమారుగా 30 క్వింటాల బియ్యాన్ని, పీడీఎస్ బియ్యాన్ని మరి మండపేట మండలం పెనుపల్లి గ్రామం తరలిస్తుండగా విజిలెన్స్ సిఐ గారు వారి సిబ్బందితోనూ, ఎంఎస్ఐ అయిన నేను, తర్వాత మా వీఆర్ఓ గారితోనూ, వీఆర్ఏ గారితోనూ దారి కాసి ఆ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. మరి దాని భద్రత నిమిత్తం కూడా ఈరోజు సంబంధిత ఎమ్మెల్యేస్ పాయింట్కి అప్పగిస్తాము. అలాగే తదుపరి చర్యల నిమిత్తం ఆ యొక్క డ్రైవర్ పైన, బియ్యం తరలిస్తున్న వ్యాపారి పైన క్రిమినల్ చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్ వారికి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. పోలీసు వారు కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎటువంటి అక్రమ వ్యాపారం చేస్తున్న వీళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం. మా డిపార్ట్మెంట్లు కూడా వీరిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ చెప్తున్నాం. రాయవరం మండలంలోని వెదురుపాకలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొని ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేశారు. అలాగే సుమారు 25 లక్షల రూపాయలతో నిర్మించిన పలు సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొవ్వూరి చంటిరెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, వడ్డాది చిన్నకృష్ణంరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్ అయితేనో, పంచాయతీ అయితేనో, మండలం అయితేనో ఒక 25 లక్షల రూపాయల వర్క్లు ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం. మరి ముఖ్యంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగులో భాగంగా మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళి బిఎల్ఏలు 223 మంది ఉన్నారు. ఈ 223 మందిని ఎవరి పరిధిలో వాళ్ళు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి నాయకులతో సహా కలిసి ఇంటింటికి వెళ్ళి మళ్ళీ వెళ్తారో వెళ్ళరో అని చెప్పని ఈ సెల్ ఫోన్ ద్వారా మరి దాన్ని అక్కడ యాప్లో అది దాన్ని డౌన్లోడ్ దానికి ఫోటో తీసి పంపించమని చెప్పడం జరిగింది. తర్వాత మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా సమస్యలు ఏం మిగిలిపోయి ఎవరికి ఏమున్నాయి తెలుసుకుని సెల్ ఫోన్లోనే అవి అప్లోడ్ చేయమన్నారు. ఇప్పుడు వరుసగా మీ మన పార్టీకి సంబంధం లేకుండా మన గ్రామానికి అందరూ చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా అయిపోయింది. అవన్నీ చేయించే బాధ్యత నాదని చెప్పి మరి మీ అందరికీ సవనిగా మనం చేస్తాం.
ఏలేశ్వరం పట్టణంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను వైసీపీ యువ నాయకులు కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి సుంకర రాంబాబు, సామంతుల సూర్యకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు అమోఘమని, ఆరోగ్యశ్రీ, 104, 108, రైతు రుణమాఫీ ఇలా పథకాలను ప్రవేశపెట్టి పేదవాడి గుండె చప్పుడుగా మారిన వ్యక్తి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఇనగిరి ప్రసాద్, యువ నాయకుడు అలమండ నాగేంద్ర, పైలా విజయ్, సామంతుల చిన్నారావు, గుమ్మలూరు వెంకటరమణ, గొల్ల నాగేశ్వరరావు, నోమ్స్ మధు, ముద్రగడ వీరేంద్ర, వానపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా తోటి కౌన్సిలర్ అయినటువంటి ఈ కార్యక్రమంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి సూర్యకుమార్ గారికి, అలాగే ఇదినగిరి ప్రసాద్ గారికి, అలాగే రాయవరం ప్రెసిడెంట్ రమణ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారికి, బలరాం కాపుసం సభ్యులు బలరాం మాకెంతో కోఆపరేట్ చేసినటువంటి బలరాంకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా గోళ్ళ నాగేశ్వర గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ విలేకరులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే సంక్షేమానికి మారుపేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ని ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 108 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతులకు ఉచిత విద్యుత్తుని ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పార్టీలకు అతీతంగా, వైఎస్ఆర్ పార్టీ అని కాదు, వేరే పార్టీ అని కాదు, పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఆయనకి ఘన నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మేమందరం కూడా మన ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ముద్రగడ గిరిబాబు గారు, అలాగే పిఎస్సి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని, వారి పిలుపు మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాదు ముద్రగడ పిలుపు మేరకు ఏ కార్యక్రమమైనా, ఎంత దూరమైనా, అవసరమైతే ఏది చేయడానికైనా సరే మా అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 76వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 76వ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఏలేశ్వరం చిన్నకర్ స్టాండ్ ఏర్పాటు చేసినటువంటి వినాయక గుడి వద్ద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ద్వారా జయంతి కార్యక్రమానికి వచ్చినటువంటి లక్ష్మీపురం ఎంపీసీ సభ్యులు, అదేవిధంగా కౌన్సిలర్ రాంబాబు గారికి, శ్రీరాయవరం సర్పంచ్ గారికి, పైడి విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా బలరాం గారికి, వానపల్లి శ్రీని గారికి, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మాయిలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పత్రిక విలేకరులకు అందరికీ కూడా సంక్షేమం అంటే మొట్టమొదటిసారి గుర్తించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పరిపాలన 2004 నుంచి ఆరంభమైనప్పటి నుంచి కూడా 108 అని చెప్పేసి ఆరోగ్యశ్రీ పథకం స్టార్ట్ చేయడం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు అందరికీ ఉచిత కరెంటు, అప్పటి వరకు 75 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 200 రూపాయలకి చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఆయన 2009లో కేవలం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమంలో వెళ్తాను అధికారుల ప్రమాదంలో చనిపోవడం మనందరికీ తెలుసు. అప్పటి నుంచి కూడా రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా చాలా రకాలుగా మారిపోయి ఆయన యొక్క సంక్షేమాన్ని కొనసాగించ ఆయన కుమారుడైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇదే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి, అదేవిధంగా మా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ముద్రగడ గిరిబాబు గారు, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు, పిఎస్సీ సభ్యులు గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఆనందంగా ఫీల్ అవుతున్నాం. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎదురొచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి, అదేవిధంగా ముద్రగడ గిరిబాబు గారు ఎమ్మెల్యేగా గెలవడానికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక శారీరకంగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేమందరూ కూడా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాను. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీల ద్వారా అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు.
కాకినాడ రూరల్ రేవూరు ప్రాంతంలో ఎన్ఆర్జీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్లు మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు వరి పంటపైనే ఆధారపడకుండా తన సొంత భూమిలోనే పండ్ల మొక్కల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి రైతు ఎకరం పొలంలో పండ్ల మొక్కల పెంపకం చేసినట్లయితే సబ్సిడీపై రైతుకు ఎకరానికి 95,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, ఎంపీడీఓ పి సతీష్ కుమార్, ఏపీఓ గణేష్, కూటమి నాయకులు నక్క శ్రీనివాస్, తోట వేణు, డి బూరయ్య, గంటా సత్యకుమార్, నక్క రాజా, ముమ్మిడి బుజ్జి, ముమ్మిడి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన మేరకు ఇద్దరు కలిసి చేసినటువంటి ఆలోచన మేరకు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి చేసినటువంటి ఆలోచన మేరకు ఇవాళ రాష్ట్రంలో హార్టికల్చర్ పెంపొందించాలా, పళ్ళ ఉత్పత్తులు తదితర ఆరోగ్యానికి ప్రోటీన్ పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ రాష్ట్రంలో 25,000 ఎకరాల్లో ఆల్మోస్ట్ పూర్తి స్థాయి సబ్సిడీ మొక్క ఎదిగే వరకు కూడా రైతు కూడా ఉంటాం, రైతుకు అండగా ఉంటాం అన్నట్టు గొప్ప ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయడం, దానికి సీఎం గారు ఆమోదించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే వాటి యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి కొంచెం హైబ్రిడ్ మొక్కలు, మంచి మొక్కలు మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు దగ్గరుండి చేస్తూ ఉన్నారు. అలాగే ఈ పళ్ళ చోట్ల పెంచడం వల్ల మన యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మారుతూ ఉంటాయి. ఎందుకంటే 24 గంటలు మనం ఒక ప్యాడీ మీదే ఆధారపడి ఉంటున్నాం. అది పూర్తిగా వర్షాధిక ఆధారం, అట్లాగే క్లైమేట్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. మనం ఎంత కష్టపడి కాలంలో టైంకి నీరు అందించినా, మురుగు నీరు కిందకి దింపించినా, ఎన్ని చేసినా సరే ఆ టైం వచ్చేలోకి ఎందుకో ప్రకృతి చాలాసార్లు కొంచెం ఇబ్బంది పెడతా ఉంది. దానివల్ల ముందుకి రైతు ఎదగలేకపోతా ఉన్నాడు. రైతు అన్నాడు రోజు రోజుకి కిందకి వెళ్ళిపోతా ఉన్నాడు తప్ప పైకి వెళ్ళి విధానం కనపట్టలేదు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచన చేసి అలాగని చెప్పి 3 సంవత్సరాల పాటు ఒక రైతుని 3 సంవత్సరాల తర్వాత నీకు 4 రూపాయలు వస్తారా, పని చేయరా బాబు అంటే 3 సంవత్సరాలు ఏం తిన్న బాబే అంటాడు. నిజంగా కూడా వాస్తవం అది. దానికి ఒక మంచి ఆలోచన చేసి ఈ 3 సంవత్సరాలు కూడా వీళ్ళు ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా పెట్టుబడి ప్రభుత్వమే పెట్టి పూర్తి ఖర్చుని ఉపాధి హామీ ద్వారా, లేబర్ కూడా ఉపాధి హామీ ద్వారా, ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా, ఉపాధి హామీ ద్వారా ఇచ్చి 100% సబ్సిడీ సహాయంతో ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. మామిడి చెట్లకి ఇవ్వడం జరుగుతూ ఉంది, జీడి మామిడికి ఇవ్వడం జరుగుతూ ఉంది, సపోటాకి ఇవ్వడం జరుగుతూ ఉంది, దానిమ్మకి ఇవ్వడం జరుగుతూ ఉంది, కొబ్బరి, సీతాఫలం లాంటి సీజనల్ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఫ్రూట్స్ చెట్లకి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ మధ్య రిచ్ మ్యాన్ ఫ్రూట్ కింద పేరు పొందిన డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకు అందుబాటులో తీసుకొచ్చి ఆలోచన ముందుకు తీసుకొచ్చి డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు, ఆరోగ్య శ్రేయాభిలాషులు డాక్టర్లు అయితే వచ్చి యూట్యూబ్లో కొంచెం ఆరోగ్యం మీద ఆలోచన ఉన్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు అయితే చెప్తా ఉన్నారు. మునగాకు ఎక్కువ తినమని చెప్తా ఉన్నారు, మునక్కాయ చెప్తా ఉన్నారు. అందుకని ప్రప్రథమంగా ఇందులో మునగాకు కూడా పండుగ. ఇవన్నీ కూడా 2-3 సంవత్సరాల్లో పంట చేతికొచ్చి డైలీ ఇన్కమ్ తెచ్చేటటువంటి పంట. రైతుకి రోజు ఎప్పుడో 6 నెలలు వ్యవసాయం చేసిన తర్వాత ఆ రిజల్ట్ ఎలా అవుతుందో తెలియని విధంగా కాకుండా ఏ రోజుకి ఆ రోజు ఆదాయం వచ్చే విధంగా రైతుని పెంపొందించాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి చాలా సంతోషం పడతా ఉన్నాం. అందరూ కూడా ఇక్కడ రైతులు కూడా ఈ ఊర్లో 4 రైతులు ఇవాళ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో 2 రైతులు ఇవాళ మామిడిలో కూడా నాణ్యతకరమైనటువంటి ప్రజలు ఎక్కువగా ఇష్టపడేటువంటి కొబ్బరి మామిడి అటువంటి మొక్కలు వేసి ముందుకు వెళ్తానందుకు చాలా సంతోషం. రేపూరు అనే గ్రామం వ్యవసాయం కూడా ఎప్పుడు వ్యవసాయ ఉత్పత్తికి పేరొందిన గ్రామం. అలాగే మా జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎప్పుడు కూడా ఆదరించినటువంటి గ్రామం. కాబట్టి ఈ గ్రామంలో రైతు అందరూ చక్కగా ఉండాలని చెప్పి కోరుకుని, అలాగే పాడి రైతులకి గడ్డి పెంచడానికి కూడా దీంట్లో అవకాశం ఉంది. గడ్డి పెంచడానికి కూడా అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడే చెప్తా ఉన్నారు హార్టికల్చర్ ఆఫీసర్ గారు,
జిల్లా మొత్తం మీద 300 ఎకరాల మీద ఒక్కరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని రోజు రోజుకి ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రాప్ హాలిడే టైం. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం శహాపురం గ్రామ పంచాయతీ ఏరియాలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వన మహోత్సవంలో భాగంగా సహాపురం గ్రామంలో సర్పంచ్ వనం శాంతకుమారి వెంకటరమణ, కార్యదర్శి చంద్రకళ, జూనియర్ అసిస్టెంట్ సూర్యవతి, ఫీల్డ్ అసిస్టెంట్ రమణ, సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గుబ్బల ఏడుకొండలు, రాయుడు, రాగేశ్వరరావు, డ్వాక్రా మహిళల సమక్షంలో ఎన్ఆర్జీఎస్ వారు సమకూర్చిన 100 కొబ్బరి మొక్కలు ఒక ప్రత్యేక స్థలంలో నాటించుటకు ముందుగా డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణ రెడ్డి ఒక కొబ్బరి మొక్క నాటి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పచ్చదనం, పర్యావరణ సమతుల్యం, పరిశుభ్రం వరకు నేడు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలతో ముందుకు నడిపిస్తోంది. సమాజంలో పొల్యూషన్ తగ్గించుటకు, సీజనల్గా సక్రమంగా వానలు కురుచుటకు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుటకు, ఫలసాయం పొందుటకు మొక్కల పెంపకం అనివార్యమని వారికి హితబోధ చేసి ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క దత్తత తీసుకొని వాటిని పెంచి పోషించవలసిన బాధ్యత వారిపై పెట్టాలని, ఆ మొక్కలను జియో ట్రాకింగ్ చేసి దత్తత తీసుకున్న వారి పేర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని తెలియజేశారు. ఈ శహాపురం గ్రామంలో నేను చూస్తున్నటువంటి వీధుల్లో మీ వీధులు చాలా బాగున్నాయి. అంటే మీరు శుభ్రత పాటిస్తున్నారు, అందులో డౌట్ లేదు. ఇంకాస్త ఒక అడుగు ముందుకేసి మనం ఖచ్చితంగా తడి చెత్త, పొడి చెత్త అన్నది వేరువేరుగా ఇవ్వగలిగితే మనకే మొత్తం మనకు స్వర్ణయోగం అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పారిశుధ్యం అన్నది మనం చివరికి తీసుకెళ్ళచ్చు. మీ సహకారం కావాలి. మీరు చేసేది ఏమీ లేదు. ప్రతిరోజు కూడా మీ ఇళ్లలో తడి చెత్త వస్తూ ఉంటుంది. ఏ రూపంలో వస్తుంది? కూరగాయ మొక్కలు చెక్కడం వల్ల అవి పనిచేయ పక్కన పెడతాం. అలాగే తినేసినటువంటి పళ్ళ తొక్కలు, అలాగే చెట్లించిన ఆకులు, తల్లో పెట్టుకున్న పువ్వులు, ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోయే వస్తువులు. అవన్నీ కూడా మనం తడి చెత్తలో డస్ట్బిన్లో వేస్తాం. అలాగే పొడి చెత్త ఎప్పటికప్పుడు వస్తుంది. మీరు జోళ్ళు కొనుక్కుంటే పెట్లు, లేకపోతే ట్యాబ్లెట్ ర్యాపర్లు, అదే మనం వాడేసిన ర్యాపర్లు, లేకపోతే ఈ తలంటికులు, లేకపోతే తినేసిన మాంసం ముడుసులు, అలాగే ఆడవాళ్ళు ఉపయోగించే డైపర్స్, సిరంజీలు, సూదులు ఉంటాయి. ఇవన్నీ కూడా వేరే ప్యాక్ చేయాలి. పొడి చెత్తలో కూడా వేయకూడదు. కంప్లైంట్ చేస్తారు. అది ఏ డ్రైన్లో పడేస్తే మా వాళ్ళు గుచ్చిపోతాయి. అది వేరేగా వేస్తే సంచి తగిలించుకుంటాం. దాని మిషన్ ఉంది, ఇన్సెండరేటర్ అని మిషన్ ఉంటే అందులో పెట్టేస్తే మాడిపోతాయి. ఆ దగ్గర ఉంది, షెడ్లో ఉంది. అలాగే ఈ పొడి చెత్తను అంతా తీసుకెళ్ళి మేము కాలక్రమేణా రీసైకిల్కి అమ్మేస్తాం. ఈ తడి చెత్తను మాత్రం నాడెప్పు తొట్లు అని చెప్పేసి మన షెడ్ కాడ ఉన్నాయి, అందులో వేసేస్తాం. వేసేసిన తర్వాత అది నిండిపోయిన తర్వాత అవి జాయిగా నెమ్మదిగా 60 రోజులకి మెత్తగా తయారైపోయి పొడుగులు అవుతాయి. వాటిని తీసుకెళ్ళి వానపాముల తొట్లు వేస్తాం. ఇంకో 25 రోజుల తర్వాత వానపాములు అవి తినేసి విసర్జించిన తర్వాత పోస్ట్ తయారవుద్ది. అది వానపాములకి ఎందుకు కాబట్టి దీన్ని తీసుకుని మనం కేజీ 10 రూపాయలు బయట ఎక్కడిస్తాం. అలాగే మన ఊళ్ళో మొక్కలు కట్టుకెళ్ళచ్చు. మీరు మొక్కలు కట్టుకెళ్తే ఫ్రీగానే ఇప్పిస్తాను నేను. ఇది చాలా ఉపయోగకరం. ఇది ఇంత చెత్త నుంచి మనం సంపద తయారు చేస్తున్నాం. అదే కనుక వరిచేలకు ఉపయోగించుకోగలిగితే మరి షుగర్లో, క్యాన్సర్లో వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉండదు. అంత మంచి పంట మనం ఇవ్వగలుగుతాం. ఇది కాలక్రమేణా సాధ్యం అవుతుంది. అది మీ చేతుల్లో ఉంది. ఒక్క మీ చేతుల్లో ఉంది. తడి చెత్త, పొడి చెత్త కలిపి ఇవ్వకుండా ఉంటే చాలా మిగతా పని మేము చూసుకుంటాం. అందుకని చెప్పేసి దయ ఉంచి మీరు పంచాయతీ బాగుండాలి, శహాపురం బాగుండాలంటే ఎంతో చక్కగా పెట్టుకుంటున్నారు ఈదులు. మీ ఇల్లు కూడా చక్కగా పెట్టుకోండి. ఎక్కడ బయట చెత్త వేయద్దు. శుభ్రంగా ఉండండి. రోగాలు రావు. రోగాలు లేని ఆంధ్రప్రదేశ్ మనం సృష్టించాలి ఏమైనా సరే. ఏమంటే అందరూ సహకరిస్తారమ్మా? థ్యాంక్ యూ అండి. మీ అందరికీ నమస్కారం అమ్మా. ఈ మాట మీరు డ్వాక్రా 10 మందికి చెప్పాలి. అందరికీ చెప్పాలి. ఏమంటే మనం ఎలా చేయకూడదు, ఎలా చేయాలంట. మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద నుండి ఏబీవీపీ 77వ జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ రాజమండ్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శోభయాత్రను ప్రారంభించి శోభయాత్రలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు, యువమోర్చా విద్యార్థులు పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి గారిని వేదికగా అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా వినపడేలాగా మనం అనుకుండాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై జై మాతా, జై జై మాతా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభమై గత 77 సంవత్సరాలుగా అనేక రంగాల విద్యార్థుల పట్ల, సమస్యల పట్ల, విశ్వవిద్యాలయాల్లో సమస్యల పట్ల పోరాడుతూ వచ్చి ఈరోజు 77వ ఆంధ్రప్రదేశ్ దినోత్సవంలో మనం అడుగు పెడుతున్నాం.
ఈ సందర్భంగా ఈ యొక్క రాజమండ్రి మహానగరంలో మనం ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అనపర్తి ఎమ్మెల్యే గారిని ఈ యొక్క విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక పైన ఉన్న 50 మంది నాయకులకు, వేదిక ముందున్న విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మన 77 సంవత్సరాల క్రితం ఈ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏర్పడి విద్యార్థుల సమస్యల కోసం, యువత భవిష్యత్తు కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో వివేకానంద స్వామి యువతకు ఏ విధంగా మార్గదర్శకంగా ఉన్నారు అనేది మనందరికీ తెలుసు. అటువంటి వివేకానంద స్వామి స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ యువతకి ముందుకు వెళ్ళడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతూ ఉంది. యువశక్తిని ముందుకు తీసుకురావాలి, యువశక్తిని ప్రోత్సహించాలి, యువశక్తికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి. ఇవాళ సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఇవాళ భారతదేశంలో ఆధునికతని, ప్రాచీన సంస్కృతిని మేళవించి పరిపాలన సాగించడం అనేది ఒక విశేషంగా విద్యార్థులందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాచీన సంస్కృతిలో భాగమైన యోగా కానీ, ఆయుర్వేదం కానీ, యునాని కానీ ఇటువంటివి వెలుగులోకి తీసుకురావడమే కాకుండా ఈ భారతదేశ వారసత్వ సంపదగా ఉన్న అనేక మంది ప్రముఖులకు సంబంధించి కార్యక్రమాలు అనేది నిర్వహించడం, మరోపక్క యువతకు సంబంధించి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇతర కార్యక్రమాలను కానీ ఇవాళ ముందుకు తీసుకొచ్చి భారతదేశాన్ని ఇవాళ అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నరేంద్ర మోడీ గారు తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో కుదేలైన ఆర్థిక రంగం, అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఇవాళ సుస్థిరపరిచి 4వ స్థానానికి తీసుకురావడంలో నరేంద్ర మోడీ గారి పాత్ర ఎనలేనిది. ముఖ్యంగా యువత గుర్తుంచుకోవాల్సింది, మీ అందరి భవిష్యత్తు కోసం, మీరు కన్న కళలు నిజం చేయడం కోసం ఏదైతే అబ్దుల్ కలాం గారు లాంటి మహానుభావులు చెప్పిన కళలు కనండి, కళలు నిజం చేయడానికి శ్రమించండి అని, ఆ విధంగా మీరందరూ కృషి చేస్తే ఇవాళ ప్రభుత్వం మీకు అండగా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అగ్రగామి దేశంగా భారతదేశం తీర్చిదిద్దుకున్న నేపథ్యంలో మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఆ దిశగా మీరందరూ ఆలోచన చెయ్యాలి. మీ యువత శక్తికి అనుకుంటే సాధించలేనిది లేదు అనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఆ దిశగా ఆలోచన చేయమని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏబీవీపీ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చింతలు తీర్చే తల్లిగా విరాజిల్లుతున్న చింతలూరు నూకాంబిక అమ్మవారికి శాకాంబరి అలంకరణ. ఇంద్రాపాలెం గ్రామంలో ఘనంగా దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు. అక్రమంగా తరలిస్తుండగా పీడీఎస్ బియ్యం పట్టివేత. రాయవరం మండలంలోని వెదురుపాకలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. దివాల్టి బులెటిన్ మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.